పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకు కొనుగోళ్ల జోరు మధ్య అక్టోబర్ 17న తాకిన ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 132,294 వద్ద నమోదు చేసింది. అయితే ప్రస్తుతం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశం సమీపిస్తున్న తరుణంలో 25 బేసిస్ పాయింట్ రేటు తగ్గింపుపై మార్కెట్ అంచనాలు 79 నుండి 85% పెరిగాయి. యుఎస్ డాలర్ ఇండెక్స్ ని 99.46కి బలహీనపరిచాయి. దీంతో డాలర్ విలువ భారీగా పతనమైంది. ఎస్ఎస్ వెల్ స్ట్రీట్ కు చెందిన సుగంధ సచ్దేవా వంటి నిపుణులు దేశీయ ధరలు త్వరలో ముగింపు ప్రాతిపదికన 1,30,000 దాటవచ్చని భావిస్తున్నారు. 1,25,700 వద్ద మద్దతు స్థిరంగా ఉంటే 10 గ్రాములకు 1,34,000 లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లెక్కను చూస్తే డిసెంబర్లో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర $4,250 దాటి ముందుకు దూసుకుని వెళ్లింది. ఇది గతంలో అక్టోబర్ నెలలో $4,395 వద్ద ఆల్ టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ గనక డిసెంబర్ నెలలో జరిగే ఫెడరల్ రిజర్వ్ భేటీలో వడ్డీ రేట్లను గనక తగ్గించినట్లయితే బంగారం ధర మరో రికార్డు స్థాయిని దాటి $4,500 దాటే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగారం రికార్డులతో పాటు వెండి కూడా భారీగా పెరుగుతోంది. కిలోకు 1,72,130 నుండి 1,72,930 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రతి వారానికి 2% పరుగుతోంది. పారిశ్రామిక డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వెండి ధర పెరుగుతోంది. ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలలో వెండి వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలో వెండి ధర భారీగా పెరగడం గమనించవచ్చు.